సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషాన్ని కాస్త సైతానుడు దూరం తీసాడు కానీ తర్వాత సంతోషంగా ఉండాలంటే ఏముండాలంటే మన మధ్యన వెలుగు ఉండాలి కదా. వెలుగు లేకపోతే సంతోషం ఉంటుందా ఏంటి? ఇది ఏమైనా దేవుడు ఒక మాట అన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది. మరి దయచేసి మా ఆహ్వానం వర్ణించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడిక అనేది దేవునికి ఇవ్వవలసిన ఘనత అన్నమాట. మనం ఎందుకంటే మనం ఆయనకిస్తే ఆయన మనకిస్తానన్నాడు. నా పని మీరు చేస్తే నీ పని నేను చేస్తానన్నాడు కదా. ప్రతి సంవత్సరం ఈ కూడికను ఏర్పరచడం గత నాన్నగారు ఉన్నప్పటి నుంచే వస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా కూడిక ఏర్పాటు చేయాలని గత మార్చి నుండి ట్రై చేస్తున్నా. కాకపోతే ఈ సంవత్సరం ఎలా ఉందంటే వ్యవసాయం చాలా దీనస్థితిలో ఉండటం వల్ల వేసిన పంట చేతికి రాక కనీసం ఇవాళ ఉదయం దాకా కూడా డబ్బులు లేవండి. ఈ కూడికి ఎలా జరుగుతుందో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతిలో డబ్బులు లేవు, కూడికి మాత్రం. మరి కూడిక డేట్లు పెట్టేశాం. అయ్యగారు ఏమన్నారు, 2 కూడికలు కూడా ఆదివారం ఒకటి సోమవారం ఒకటి చేయాలి, అలా అయితేనే మేము రాగలమన్నారు. 2 కూడికలు పెట్టేశాం. చేతిలో డబ్బులు లేకుండా అయిపోయింది. చూడండి, సరుకులు ఏదో లేగలిగాను కానీ ఇంకేం తేవాలంట. మన భోజనం అయితే ఏదో లేక తెచ్చాను, అందులో కూర కావాలి కదా, అది తేటానికి చాలా కష్టపడ్డానండి. ఏం చెయ్యాలి, ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా 500 కోసం నిన్న 4 ఫోన్ చేశానండి. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా లేవన్నారు. ఎలా కొట్టాలి? ఫోన్లో కొట్టాలి. 500 కోసం నేను 4 దగ్గర ట్రై చేశాను. కనీసం డబ్బులు ఉండేవాడు కూడా లేవన్నాడు. లేవేమో పాపం ఫోన్లో. అలాంటి సందర్భంలో ఈ రోజు నేను ఉదయాన్నే ఒక సహోదరికి ఫోన్ చేశానండి. కనీసం ప్రభు నమ్మని బిడ్డ, నేనంటే ఎలా వెలుగిస్తారు, ప్రాణం ఇస్తారు. కంట్లం గ్రామంలో ఉంటారండి వాళ్ళు. మనం వేలు నొక్కి డబ్బులు ఇస్తారు చూడండి. ఎవరండి వాళ్ళు? డబ్బులు ఇస్తారు, కమిషన్ తీసుకోరు కదా. చూడండి, ఆ ఉదయం ఫోన్ చేయగానే మిషన్ పని చేయటం లేదు, డబ్బులు రావన్నారు. చూడండి, ఏం చేస్తారో తెలియదు కానీ నాకు 10,000 కావాలన్నా. చూడండి, వెంటనే ఏమన్నారు, వెంటనే వచ్చి అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 10,000 కావాలి. 10,000 అయితే ఇప్పటికే అవుద్ది, లేకపోతే అవదన్నా. చూడండి, వెంటనే వచ్చి 10,000 పట్టుకెళ్ళమన్నారు. కనీసం 1,000 కూడా లెక్కలే. కనీసం 1,000 కూడా పెట్టకుండా మరి డబ్బులు ఇచ్చారంటే మన మీద ఎంత నమ్మకం ఉండాలంటే వాళ్ళకి కదా. ఇదంతా ఎవరు కలగ చేశారంట? దేవుడు కలగ చేశాడు. ఆ హృదయం వాళ్ళకి ఇచ్చాడు. లేకపోతే ఎవరు నమ్ముతారండి? ఎవరైనా పొరపాటున మనం కమ్మయ్యందే డబ్బులు ఇవ్వరు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చాలా ఘనంగా మరి కూడికను జరిగించడం ఆయనకు మహిమ ఘనత మరి భావిస్తున్నాం. అదే కాకుండా సంవత్సరం నుండి సంక్రాంతి వరకు మరి దేవుడు మమ్మల్ని అందరినీ సజీవుగా కాపాడాడు. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఎంత ఘనంగా జరగడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నా. మరి ఇంత జనం వస్తారని నేను అనుకోలేదు. కానీ నేను వేసింది చిన్న లిస్టే గాని చాలా పెద్దగా కనపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక రోజు అండి మా బాబుకి ఎగ్జామ్స్ రాయించిన తర్వాత సీట్ వచ్చింది. దంపేటలో సీట్ వచ్చింది, జాయిన్ చేయాలి. ఆ రోజు మా సంఘంలోనే మరి కల్లూరి ఎస్పీ వాళ్ళ దగ్గర ఫంక్షన్. ఆ ఫంక్షన్ అయ్యగారు పాప చెప్పి నేను బాబుని ఉదయాన్నే తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించాను. తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వమని వచ్చింది అనమాట. మళ్ళీ పాస్ అయ్యాడు, ఎగ్జామ్ మళ్ళీ సీట్ వచ్చేసింది, స్కూల్లో జాయిన్ చేయాలి. వెళ్ళి అదేవిధంగా ఉదయం వెళ్ళి జాయిన్ చేసి వచ్చేసే సందర్భంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అనమాట. ఎలాంటి యాక్సిడెంట్ అంట? భయంకరమైన యాక్సిడెంట్ అనమాట. ఒక ఆటో వాడు కొట్టాడు నన్ను. నాది బండి కదా, ఒక ఆటో వాడు నన్ను గుద్దాడు. గుద్దితే దెబ్బలు ఎవరికి తగలాలండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి తగలాలి? ఆయన ఆటోలో ఉన్నాడు, నేను బయట ఉన్నాను. అది ట్రక్ ఆటో అనమాట. అరటిగేలలు పట్టుకొని వస్తున్నాడు. చూడండి, ఆయన నేను స్పీడ్గా వెళ్తున్నాం. కరెక్ట్గా నా రూట్ లో రావటం వల్ల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెనకాల బాగున్నాడు, వెళ్ళి చక్రాన్ని గుద్దానంటే కొత్త ఆటో అండి. ఆయన
తెచ్చి వారం రోజులు అయిందంట. కొత్తూరు పాపం ఆయన ఏమంటాక లేదు, దిగి 4 కొడదామంటే ఏమైపోయాడు ఆయన, దెబ్బలు నాకు తగలాలి కదా, లోపలికి తగిలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్య ఇరుక్కుపోయింది అనమాట. నేను వెళ్ళి లాగేదా కూడా చెయ్య ఆయన ఏండ్లేంది, నేను వెళ్ళి చక్రం కొద్దగానే ఏండ్లేమైపోయింది, తిరిగేసి చెయ్య ఇరుక్కుపోయింది, వస్తలేదు. దాదాపు 10 నిమిషాలు ట్రై చేశానండి. ఒక 10 నిమిషాలు చెయ్యి రాలేదు, నేను విరిగిపోయింది అనుకున్నాను. ఎదుగులేగా చక్రాన్ని ఆ యాండ్ని నిద్రం పట్టి బలంగా తోస్తే ఆ చెయ్యి వచ్చిందండి. బతికించావు నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు భయం వేస్తుంది. ఆయనే ఉన్నాడు కదా, ఏముంది 10 మందిని పిలిచిన కొడతారేమో. గుద్దిందే ఆయనే, తప్పు నువ్వు చేసామంటే మాట్లాడతలేదు. ఏదో బతికేమయ్యా చిన్న చిన్న డబ్బలతో ఈ విరిగిపోయింది అయ్యా అనుకున్నాను అన్నాడు అనమాట. చూడండి, ఇదేమైనా భయంకరమైన యాక్సిడెంట్ అనమాట. కానీ మనకైతే దెబ్బేం తాగలేదు. కానీ బండికి మాత్రం కాస్త పోర్కు మాత్రం బెండ్ వచ్చింది అనమాట. ఆ బండి ఇప్పుడు రూపాయి పెట్టుబడి పెట్టలేదండి, అలాగే తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెడతానికి మన దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే చేసిన వ్యవసాయం పాడైపోయిందండి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అంజూరపు చెట్లు ఊయకపోయినాను, ఏళ్లలో పంట లేకపోయినాను, దొడ్లలో గొర్రెలు లేకపోయినాను కదా. మన దగ్గర ఏమీ లేకపోయినా మనం ఏం చేయాలంట? యెహోవానందు ఆనందించాలంట. దేవునికి స్తోత్రం. మన రక్షణ కర్తైన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండమని దేవుని వాక్యం చెబుతుందండి. ఈ సంతోషం కలెక్ట్ చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చోటని సాక్షిగా ప్రభువాని నుండునటో, ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండునటో, ఆత్మాభిషేకము నీకు ఆత్మీయరూపుణ, ఆత్మాభిషేకము నీకు ఆత్మీయరూపుణ, ప్రియ యేసుని ప్రియ మానవదయ హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం చెప్పినటువంటి తెలియపరుస్తున్నాము.